హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నాకు వినాయక చవితి అంటే వినాయక చవితి పండుగన్నా ఎంత ఇష్టమో చెప్పలేనండి. విఘ్నేశ్వరుడు పూజ చేయాలంటే నేను ఎంతో ఇష్టంగా చేస్తాను. దానికోసమని మా అక్కయ్య వాళ్ళ మూడో అక్క వాళ్ళ పాప ఉందని చెప్పాను కదండి, రమ్య నిహారిక. వాళ్ళ సైట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సైడ్లో చక్కగా హౌసెస్ కట్టి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి. ఆ విషయాలన్నీ మీకు మళ్ళీ ఇంకో వీడియోలో వాళ్ళని అడిగి ఇంకా వివరంగా చెప్తానండి. ఇక్కడ వాళ్ళ ఆఫీస్ రూమ్ ఎదురుగుండా చక్కగా ఇలా పూల మొక్కలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. అలాగే మా రెండో అక్క వాళ్ళ అమ్మాయి దేవి అని ఉందండి. దాన్ని తోడు తీసుకుని అవన్నీ కోసుకుని వద్దామని వెళ్ళాము. అక్కడ చక్కగా బోళ్ళు పువ్వులు, అలాగే జామకాయలు, ఇంకా రకరకాల ఆకులు, గరిక కూడా చాలా ఎక్కువగానే తీసుకొచ్చారండి. అలా అన్నీ తీసుకుని వస్తూ ఉంటే ఈలోపు ఇలా ఇంటికి తీసుకొచ్చాక వాటిల్ని ముందుగా ఇలా నా దగ్గర ఉన్న క్లాత్ని చక్కగా కుచ్చుల్లా పోసి 4 పాట్లు రెడీ చేసుకున్నాను. అలాగే అట్టపెట్టే ఉపయోగించడంలో మీకు తెలుసు కదండి, నేను నా దగ్గర ఉన్న అట్టపెట్టెలను చాలా విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాను. అలాగే పూజ కోసం కూడా పెట్టి దాని మీద బనారస్ క్లాత్ వేసి ముందుగా సిద్ధం చేసి ఉంచాను. తర్వాత ఈ గరికి బజార్ నుంచి వస్తూ ఫ్రూట్స్ దారిలో ఒక వ్యాన్లో స్వీట్ కార్న్ ఒత్తులు వస్తాయి, వాటిని కూడా కొని తీసుకొచ్చాను. పువ్వులు ఉన్నాయి చూడండి, అసలు దేవుడి కోసమే పూసినాయి కదా అని అవి చూస్తుంటే ఎంత ఆనందం వేసిందోనండి. ఇలాగ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుని చక్కగా వీటిని అలంకరించుకున్నాను. ఇంకా విగ్రహం తెద్దామని చూస్తే మా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళాడండి. నిన్న సండే కదా, అవి మా తమ్ముడు షాప్లో ఉండిపోయినాయి. మా తమ్ముడు షాప్కి వెళ్ళి మా తమ్ముడు మట్టి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అక్క, నీ పేరు మీద కూడా కొన్ని విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తానంటే సరే అన్నాను. అందులో కొన్ని విగ్రహాలు తెచ్చుకుని మా అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చి, ఇక్కడ నేను ఆ స్వామిని ఎలా పెడతానో మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇలాగా అంతా డెకరేషన్ తయారు చేసి ఉంచుకున్నాను. ఇలా వాటర్ చెంబులో చిన్న బిందె లాంటి చెంబు ఉంటుందండి, అందులో వాటర్ పోసి ఇలా ఏర్పాటు చేశాను. అలాగే పళ్ళెంలో వాటర్ పోసి ఇలా ఆకుల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఒక గాజు ఫ్లవర్ వేస్లో వాటర్ పోసి అలా ఏర్పాటు చేశాను. అలాగా అన్నీ వాటర్లో పోసి పెట్టడం వల్ల ఉదయాన్నే లేచి చూసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. నాకు మొదటి నుంచి కూడా ఎంతో ఇష్టమండి. వినాయక చవితి రోజు చాలా ఎక్కువగానే డెకరేషన్ చేస్తాను. ఇప్పుడు ఛానల్ పెట్టానని కాదు, కానీ మీకు లాస్ట్ ఇయర్లో నేను చేసిన విగ్రహాలు డెకరేషన్లు అన్నీ కూడా మీకు పిక్స్ పెడతాను చూడండి. మార్నింగ్ లేచి చూసుకుంటే ఎంత అందంగా ఉందో కదా డెకరేషన్ అనుకున్నానండి. ఈరోజు ఈ డెకరేషన్తో మేము ముందుకు వస్తున్నాను.